ఆర్మీకి బ్రో ఇప్పుడు ఇండియన్ ఆర్మీకి నీ అవసరం కావాలి అంటే వెళ్తావా? వెళ్తాను బ్రో, వెళ్తాను బ్రో. ఓకే, అంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి ఏంటి రీజన్? పహల్గామ్ ఇన్సిడెంటేనా లేకపోతే పాకిస్తాన్ మీద ఉన్న లోపల కొంచెం ఉంటుంది కదా? అట్లానే లేదు, ఏదో ఒకటి చేయాలి కదా మనం. ఈ భూమి మీద ఉన్నందుకు ఇండియాకి ఏదో ఒకటి చేయాలి కదా. ఖచ్చితంగా ఖచ్చితంగా. ఓకే, సో దట్స్ ద రీజన్. అంటే పహల్గామ్ ఇన్సిడెంట్ నీకు ఎలా అనిపిస్తుంది? కొంచెం బాధగా ఉంది. సింధూర్ ఎలా ఉంది? హ్యాపీ అనిపించింది. హ్యాపీ హ్యాపీ అంటే మోస్ట్లీ అంటే ఏంటి హ్యాపీ అంటే ఆ టెర్రరిస్టులు చనిపోవడమేనా? అట్లా అని కాదు, అంటే చూపించాం అనుకున్నావు పాకిస్తాన్కి. అంటే ఇండియన్ టచ్ చేయాలంటే భయపడాలి అంటే. రైట్, ఓకే, థ్యాంక్ యూ. తమ్ముడు ఏం చదువుకున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇఫ్ ఇన్ కేస్ మనం చేస్తున్న యుద్ధం ఏదైతే ఉందో పాకిస్తాన్ మీద, ఈ టైంలో ఇండియన్ గవర్నమెంట్ యువత అందరూ మాకు తోడుగా కావాలి, కదిలి రండి అనే ఒక పిలుపునిస్తే యువత రెడీగా ఉన్నారంటావా? రెడీ, నేను కూడా వెళ్ళడానికి రెడీ అనే ఉన్నా. వెళ్తావా? అంటే ఒక గన్ ఇస్తే వెళ్ళి చంపేసుకొని వచ్చేది. అవునా? అంతే. ఏ గన్ కావాలి నీకు? AK-47? AK-47. అంటే ఎందుకు అంత ఇంపాక్ట్ ఎందుకు క్రియేట్ అయింది నీలో? అంటే ముందు నుంచి పాకిస్తాన్ కాశ్మీర్ కోసం పోరాటం చూసాం కదా, కాశ్మీర్ మనకే రావాలి, అది ఇంపార్టెంట్. కాశ్మీర్ అనేది పైన యాక్చువల్ మన మ్యాప్లో చూస్తే కాశ్మీర్ లేకపోతే మనకి అందమే లేదు మ్యాప్లో. అందుకోసం అవును, అందుకోసమే జమ్మూ అండ్ కాశ్మీర్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఫైట్ చేయడం కూడా చాలా మంచిది. మోడీ కూడా మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఆపరేషన్ సింధూర్ పట్ల అవును, ఆపరేషన్ సింధూర్ చాలా మంచిది చేస్తున్నారు. అక్కడ టెర్రరిస్ట్ కూడా అన్నాడంట, బోల్ జా మోదీకో అన్నాడు. ఇప్పుడు అందరు చెప్పేసినారు మోడీకి, ఇట్లా మొత్తం ఫైట్ అయిపోతుంది అంతే. థ్యాంక్ యూ. యూత్ సపోర్ట్ మాకు కావాలి అని అంటే వెళ్తారా మీరు సపోర్ట్ చేయడానికి? వెళ్ళండి బ్రో. అగైనెస్ట్ పాకిస్తాన్ వెళ్ళం. వై ఎందుకు? వై అంటే ఇఫ్ ఆల్ యూత్ ఎట్ టైం వస్తే వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు సోలోగా కాదు. ఒకవేళ మీ అభిప్రాయం, అందరూ వస్తారో లేదో పక్కన పెడితే మీ అభిప్రాయం ఎలా ఉంది? పాకిస్తాన్ వాళ్ళు చేసిన ఆ ఇన్సిడెంట్కి ప్రతీకారంగా మాకు మీ సపోర్ట్ కావాలి, యూత్ అందరు రండి కదలి అని ఒక పిలుపునిస్తే మీరు వెళ్తారా? ఓకే, వెల్ ట్రైన్ అన్నీ అయితే వెళ్తారా? ట్రైనింగ్ ఇచ్చి అన్ని ఇస్తే డెఫినెట్గా వెళ్తాం. అంటే ఎందుకు వెళ్ళాలనే ఉద్దేశం? ఎందుకంటే ఆ కసి ఉంటుంది కదా బ్రో, మొన్న మనం చూసిన అటాక్ మీద ఆ కసి ఉంటుంది కాబట్టి వెళ్ళాలనిపిస్తుంది డెఫినెట్గా. సో వెల్ ట్రైన్ అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి మంచి ట్రైనింగ్ ఇస్తే చాలా యూత్ ఉన్నారు ఖాళీగా. అదే డెఫినెట్గా అందరు ముందుకు వస్తారు. థ్యాంక్ యూ బ్రో. ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ నీ హెల్ప్ కావాలంటే నువ్వు వెళ్తావా? పోను బ్రో. ఎందుకు ఎందుకంటే ఇంట్లో ఒప్పుకోరు. ఫస్ట్ థింగ్, ఇంట్లో వాళ్ళు యాక్సెప్టెన్స్ ఉంటే కంఫర్టబుల్. ప్రాబ్లం ఇంట్లో ఫ్యామిలీ అంతే. మరి వెళ్తే ఏదన్నా అవుతుంది అది ఇది అని చెప్తారుగా, అంతే. ఇంట్లో వాళ్ళు భయపడతారు. సో ఫ్యామిలీ ఫస్ట్ కదా, దాని తర్వాత ఇంకా కంట్రీ రిమైనింగ్ ఎవరిథింగ్. ఖచ్చితంగా వెళ్ళేవాడు ఫర్ షూర్. ఓకే, అది అంటే ఏ గన్ కావాలని కోరుకుంటావు నువ్వు వెళ్తే? మనకంత నాలెడ్జ్ లేదు, దొరికితే వేసేయటమే అంతేనా? ఖచ్చితంగా అయితే కసి అయితే ఉంది బాబు. ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పటి నుంచో చేస్తున్న దానికే, లేకపోతే మన పహల్గామ్ ఒకటే ఇంపాక్ట్ అయ్యావా? కరెక్ట్గా చెప్పాలంటే తెలియదు బ్రో. ఇన్స్టాగ్రామ్లో అవి చూస్తున్నాను కదా, చూడడం ఈ మధ్య రీసెంట్గా లైక్ కామన్ పీపుల్స్ చంపేశారు. వాళ్ళకి ఉంటే ఆర్మీ దగ్గర చూసుకోవాలి, కానీ కరెక్ట్ నార్మల్గా విజిట్కి వెళ్ళిన పీపుల్స్ చంపేయడం, నార్మల్ కామన్ పీపుల్స్ చంపేయడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు వాళ్ళ మీద చేయడం అయితే ఆ సింధూర్ వాళ్ళు ఇప్పటికే చాలా నష్టపోయారంట. టెర్రరిస్టులు 100 మంది నష్టపోయారంట. వాళ్ళు ఎంతమంది చచ్చిపోయారు, నష్టంగా చూస్తున్నారు. మన సైడ్ చేసినప్పుడు వాళ్ళ సైడ్ అవుతుంటాయని. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ మీ హెల్ప్ కావాలంటే మీరు వెళ్తారా? వెళ్తారు. ఒకటే మాట, అంటే అంత ఇంపాక్ట్ అంటే ఏంటి అంత రెడీగా ఉండడానికి కారణం? పహల్గామా లేకపోతే పాకిస్తాన్ మీద ఉన్నటువంటి ఇదే? పహల్గామ్కి అంత ఇంపాక్ట్ అయ్యారు మీరు. రైట్, ఓకే, రైట్ అన్న. నీ హెల్ప్ కావాలంటే వెళ్తావా? తప్పకుండా. ఎందుకన్నా అంటే అంత కాన్ఫిడెంట్గా చెప్పడం? రైట్, ఓకే. ఈ దేశం మనకి ఎంతో ఇచ్చింది, ఈ దేశానికి మనం తిరిగి ఇవ్వకపోతే ఇంక మనం బతకడం వేస్ట్. అంటే ఇండియన్ ఆర్మీ నీకు హెల్ప్ కావాలంటే వెళ్ళిపోతావు? తప్పకుండా. ఈ క్షణం చేతలు కూడా చేతలు తప్పకుండా. నా అవసరం ఉంటే ఈ క్షణమే వెళ్ళిపోతావు తప్పకుండా. ఓకే, అంటే ఏంటి పాకిస్తాన్ ని ఏదైనా వాళ్ళు శిక్షించాలన్నా వాళ్ళు, లేకపోతే దేశం కోసం, మన దేశం మీద ఉన్న ప్రేమ కోసమేనా? మన దేశం మీద ఉన్న ప్రేమ కోసమే. అలా భారతదేశం వైపు చూడాలంటే గుండెల్లో వణుకు పట్టాలి. తప్పకుండా నా రక్తాన్ని చిందించైనా సరే
కొనుగు పుట్టియాలి ఇండియా వైపు చూడాలంటే. ఓకే రైట్ అన్న, థ్యాంక్ యూ. మీ ఇలాంటి వాళ్ళే హ్యాండిల్ చేశారు దాన్ని, ఆపరేషన్ సింధూర్ని. మీ అభిప్రాయం ఏంటి యాజ్ అ మహిళగా, ఇండియన్ ఉమెన్గా మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు మంచి చేశారని నా ఉద్దేశం. ఓకే, అండ్ ఆపరేషన్ సింధూర్ గురించి ఎలా అనుకుంటున్నారు? అంటే వాళ్ళ మీద అటాక్ చేశారు మన వాళ్ళు, ఫస్ట్ మన మీదకి వచ్చారు, వాళ్ళు పహల్గామ్లో చంపేశారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు చేసింది రాంగ్, మన వాళ్ళు చేసిందే కరెక్ట్. ఓకే, అంటే ఇప్పుడు ఒకవేళ మీ ఇంట్లో ఎవరినైనా ఇండియన్ ఆర్మీకి హెల్ప్గా పంపించమంటే మీరు పంపిస్తారా? కొంచెం కాంట్రవర్షియల్గా ఉందా? అంటే కొంచెం ఒకవేళ అడిగితే మీ సహాయం మాకు కావాలని అంటే, మన బిడ్డనైనా మన ఇంట్లో ఎవరినైనా వెన్ను తట్టి వెళ్ళు సహాయం చేయి ఇండియా కోసం అనే ఇది ఉందా మనలో? ధైర్యం లేదు. ధైర్యం లేదు. ఓకే రైట్. ఓకే, అంటే ఇప్పుడు ప్రౌడ్ మూమెంట్ అని అందరూ చెప్పుకుంటున్నారు ఆపరేషన్ సింధూర్. ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ అనేది ఎవరైతే బొట్టు చెరిపేశారో ఆ బొట్టుకు చిహ్నంగా ఈ పేరు పెట్టారు. ఎలా అనిపిస్తుంది? గుడ్ థింగ్. గుడ్ థింగ్, రైట్. అంటే మళ్ళీ మోడీ గారు రావాలనుకుంటున్నారా? రైట్, ఓకే, థ్యాంక్ యూ. బ్రో, ఇప్పుడు మీ ఇద్దరు హెల్ప్ ఇండియన్ ఆర్మీ కావాలంటే వెళ్తారా? ఫైట్ కొరకే చేయమంటే గన్నిస్తే వెళ్తారు? ఓకే, అంటే పాకిస్తాన్ మీద కోపం, ఇండియా మీద ఉన్న ప్రేమ? ఇండియా మీద ప్రేమ. మోస్ట్లీ ఎఫెక్ట్ అయింది దేనికి? పహల్గామ్కా లేకపోతే ఇంతవరకు నువ్వు జరుగుతున్న దాడుల మీద? అన్నిటికీ ఎఫెక్ట్ అయ్యారు, మరి రగిలిపోతున్నారు. ఖచ్చితంగా అయితే వెళ్తారు. ఓకే, ఆపరేషన్ సింధూర్ గురించి ఏం చెప్తారు? ఇట్స్ బెస్ట్ ఆపరేషన్ అండి. అంటే ఇద్దరు మహిళలు ఇన్వాల్వ్ అయ్యారు కదా దీంట్లో, వాళ్ళే మొత్తం హ్యాండిల్ చేస్తారు. సో వాళ్ళ గురించి ఏం చెప్తారు? చెప్తామంటే మహిళల బలం ఏంటో తెలుస్తుంది ఇప్పుడు, అంతేనా? రైట్. ఓకే, మోడీ డెసిషన్ ఎలా ఉంది? వాళ్ళ దేంట్లో తక్కువ కాదని మళ్ళీ ఇంకోసారి నిరూపించారా? ఓకే, సడన్ గా మోడీ ఒక మాంగ్ డ్రిల్ అని చెప్పి టక్కన ఇట్లా అటాక్ ప్లాన్ చేయడం ఎలా ఉంది మోడీ స్ట్రాటజీ? అంటే ఇన్స్టాంట్గా తీసుకున్న చాలా మంది దేశం తీసుకున్నారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ. రైట్ తమ్ముడు, ఇప్పుడు నీ సహాయం ఇండియన్ ఆర్మీ కావాలని ఒక పిలుపు వస్తే వెళ్తావా ఇండియన్ ఆర్మీ? ఖచ్చితంగా ఏ అంత ఎనర్జెటిక్ గా చెప్పడం నాకు చాలా ఇష్టం. ఓకే, ఆర్మీ బై బికాజ్ అంటే పాకిస్తాన్ మీద కోపం, ఇండియా మీద లేదు, ఇండియా మీద ప్రేమ. అండ్ వెళ్తే వాట్ కైండ్ ఆఫ్, నీకు ఒకవేళ పాకిస్తాన్ యుద్ధం వెళ్ళాలి, నీకు ఇదిగో ఇస్తాను, ఏ ఆయుధం కావాలంటే ఏం కోరుకుంటావు? ఆయుధం ఏముందన్న నమ్మకం ఉంటే చాలు మనం గెలవాలి. అంతే. సూపర్ ఆన్సర్ అయ్యా. ఆపరేషన్ సింధూర్ గురించి చూస్తున్నావా, తెలుస్తుందా? అంటే కొంచెం బిజీగా ఉన్నాను, సో బట్ మన వాళ్ళు అయితే వాళ్ళ మీద అయితే దాడి చేశారు తెలుసు. వాళ్ళు పహల్గామ్ మీద చేసినటువంటి అటాక్ మీకు ఎలా 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 లేదన్న, చాలా దారుణం వేసింది. ఎందుకంటే టూరిస్ట్గా వెళ్ళారు, చూసారు, వాళ్ళ అదే పనిగా వెళ్ళి వాళ్ళు ఇంకా మరీ దారుణంగా చంపారన్న. అది నాకు చాలా బాధ వేసింది. అయితే ఇద్దరు మహిళలు దీన్ని హ్యాండిల్ చేశారు, ఆపరేషన్ సింధూర్ అనే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీన్ని వాళ్ళు ఇద్దరు మహిళలు హ్యాండిల్ చేశారు. ఓకే, చాలా చక్కగా. మన ఇండియన్ ఉమెన్ గురించి ఏమైనా ఒక రెండు మాటలు చక్కటి మాటలు చెప్పారు. ఇండియా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఉమెన్స్ చాలా గ్రేట్ గా అయిపోతున్నారన్న. వాళ్ళు అనుకుంటే ఏదైనా సాధించగలరు, అది మాత్రం చెప్పగలను. రైట్, ఓకే తప్పుడు బాయ్. ఆపరేషన్ సింధూర్ లో ఇద్దరు లేడీసే ఉండి దాన్ని చాకచక్యంగా నిర్వహించారు అనమాట. ఒకరు ఎయిర్ ఫోర్స్, ఇంకొకరు ఆర్మీకి సంబంధించి. సో వాళ్ళ గురించి మీరు ఏమంటారు? వాళ్ళిద్దరు మహిళలే, యాజ్ అ మహిళగా మీరు ఏం చెప్తారు వాళ్ళ గురించి? వాళ్ళు చాలా దారుణంగా చెప్పారు కదా, మోడీకి చెప్పుకోండి అని. సో మోడీకి చెప్పారు కదా మా సింధూర్ మాకు కావాలి అని, దానివల్లనే ఇదంతా చేస్తారు. ఓకే, ఉమెన్ గురించి యాజ్ ఎ ఉమెన్గా ఏం చెప్తారు? వాళ్ళిద్దరు అట్లా హ్యాండిల్ చేస్తారు, ఇద్దరు ఉమెన్స్ అయ్యండి. సో యాజ్ ఎ మహిళగా ఏం చెప్తారు? వాళ్ళు చాలా గ్రేట్ ఉమెన్స్, ఎంత వాళ్ళకి ఏం జరిగినా కూడా స్ట్రాంగ్గా ముందడుగేస్తున్నారు. థ్యాంక్ యూ. రైట్, ఓకే. మన ఇండియన్ ఆర్మీకి మీ సహాయం కావాలంటే వెళ్తారా? ఖచ్చితంగా. ఊగొట్టినంత ఈజీ కాదు మరి. వెళ్తాం సీరియస్గానే? ఓకే, అంటే ఎందుకు వెళ్ళాలనిపిస్తుంది? పహల్గామ్ గురించి? దాని గురించి. ఓకే, విన్నప్పుడు ఎలా అనిపించింది పహల్గామ్ ఇన్సిడెంట్? చాలా హర్టింగ్ అనిపించింది, చాలా బాధ. ఆపరేషన్ సింధూర్ చూస్తున్నారా? చూస్తున్నాం. ఏమనిపిస్తుంది ఆపరేషన్ సింధూర్? ఇండియన్ ఆర్మీ చాలా మంచి పని చేస్తుంది, చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఓకే, అండ్ మళ్ళీ మోడీ గారే మన ప్రధానమంత్రి ఉండాలి. మన హిందూ ధర్మం కంటిన్యూ అవ్వాలి అని అంటే కన్ఫర్మ్. ఓకే, ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్. ఇద్దరు మహిళలు హ్యాండిల్ చేస్తారు. అవును, ఎస్. దీని పట్ల మీరు ఏమంటారు? అంటే వాళ్ళు బ్రీఫ్ చేశారు, చెప్పారు ఇలా జరిగింది, ఇలా చేసామని బ్రీఫ్ ఇచ్చారు. ఓకే, దట్ ఇస్ ఆల్సో ఇన్స్పైరింగ్. అండ్ ఒక లేడీస్కి అన్యాయం జరిగింది కాబట్టి లేడీస్ వాళ్ళతోటే వాళ్ళకి చెప్పించారు. దట్స్ గుడ్. ముళ్ళుతో ఎస్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా?
సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.